నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈ లోకంలో ఇంకా మంచి మిగిలింది, అందుకే సకాలంలో వర్షాలు పడుతున్నాయని, అంత మంచి జరుగుతుందని. నిజంగా ఉంది మంచి. కానీ పిల్లలకి మనము పాజిటివ్ థింకింగ్ నేర్పించాలి కదా. ప్రతిదీ ఇది చెడ్డది, ఇది బాగోలేదు, దీనివల్ల నష్టం జరుగుతుంది కాకుండా ఇది బాగుంది, దీనివల్ల మంచి జరుగుతుంది, మనం కూడా పాజిటివ్గా ఆలోచించాలి. దాన్ని ఎలా తెలియచేయాలంటారు పిల్లలకి? ఒక చిన్న కథ చెప్పచ్చు జయ. అంటే నేను ఒకడిని మంచిగా ఉంటే ఏమవుతుంది అని అనిపిస్తుంటుంది. ఒకళ్ళు మంచిగా ఉన్నా చాలు, ఆ ఒక్కడి మంచి వల్లే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. దీని మీద ఒక కథ చెప్తాను చూడండి. ఒక ఊళ్ళోనట ఒక రంగయ్య అని ఒక కుర్రాడు ఉండేవాడు. రంగడు వాడి పేరు. వాడు చాలా అమాయకుడు, అంటే మేధకుడు అనమాట. అట్టే తెలివితేటలు లేవు, అమాయకంగా ఉండేవాడు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏమనేవారంటే, ఒరే ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా బతుకుతావురా, నువ్వు గుళ్ళో అయ్యగారు హరికథలు చెప్తారు, రోజు వెళ్ళి హరికథ వినమనేవారు. అయితే వీడు ఏం చేసేవాడు, హరికథ వింటుండేవాడు. ఏదో వాడికి ఏం తెలివి వచ్చిందంటే ఏమిటో వచ్చేది, ఏవో ఆ కథలు ఈ కథలు, కృష్ణుడని రాముడని అదని ఇదని తెలుసుకునేవాడు. అయితే ఒకసారి పంతులు గారు, ఆ గుళ్ళో ఉండే అయ్యగారు పంచభూతాల గురించి చెప్పాడు. పంచభూతాలు అంటే ఏమిటి? పృథివీ, అప్ప అంటే నీరు, తేజస్ అంటే సూర్యుడు, అదే ఎండ అగ్ని, భూమి ఆకాశము, వాయువు, గాలి, నీరు. సరే, ఇలా 5 ఉన్నాయని చెప్పాడు. పంచభూతాలతోటి భూమి నడుస్తుంది, మనం భూమి మీద ఉంటాము. ఈ భూమికి వేసిన పందిరే ఆకాశం. భూమికి ఆకాశం పందిరి వేశారు, దేవుడు అట్లా వేశాడు. భూమి ఆకాశాల మధ్యలోనే మనకి అగ్ని, వాయువు, గాలి, ఈ 3 ఉంటాయి. ఈ కిందున్న నేల, పైనున్న పందిరి, ఈ మిగిలిన 3తోటే ఈ ప్రపంచం నడుస్తోంది అని చెప్పాడు. కుర్రాడికి అర్థమైంది బాగా. అయితే ఆకాశమే మనకి పందిరి అనమాట అని సంతోషించాడు. వాకిట్లో పడుకున్నాడు సాయంకాలం. అట్లా పైకి చూస్తుంటే అటు ఇటు చూశాడు. పందిరి ఉంది కదా పైన, పందిరికి గుంజలు ఉండద్దు, గుంజలు ఉండాలి కదా. పందిరి దేని మీద నిలుస్తుంది? 4 గుంజలు పాతి పైన పందిరి వేస్తారు. ఇప్పుడు ఈ ఆకాశం అన్ని పక్కలా కనపడుతుంది, ఇది ఎక్కడా గుంజలు కనపట్టాల. వాడు ఏం చేశాడు, అమ్మో గుంజలు లేకపోతే నెత్తి మీద పడిపోదు అని అనుకుని భయం వేసింది వాడికి. ఆ ఊరికి ఆ చివరికి ఒకసారి నడిచెళ్ళి చూసొచ్చాడు. ఎక్కడన్నా ఉన్నాయి, ఎక్కడా లేవు. ఈ చివరికి నడిచాడు, ఎక్కడా లేవు. ఏ పక్కకి నడిచి చూసినా పందిరి గుంజలు వాడికి కనపడలా. అక్కడి నుంచి అందరినీ అడగటం మొదలుపెట్టాడు, మన ఊరి పందిరికి గుంజలు ఎక్కడున్నాయి అని అడిగేసరికల్లా అందరూ వాడిని చూసి నవ్వారు. ఏం తెలివితేటలు వచ్చినాయిరా నీకు, ఆకాశం పందిరేమిటి, దానికి గుంజలేమిటి, నీ మొహంలాగాను అని వాడిని తిట్టారు, ఎక్కిరిచ్చారనమాట. వీడికి పంతులు గారు మంచి మంచి విషయాలు చెప్పారు అంతకుముందు. ఆయన చెప్పినవన్నీ నిజమని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇది కూడా ఖచ్చితంగా నిజమే అవ్వాలి. ఏ పక్కన చూసినా పందిరిలాగా ఆకాశం కనపడుతోంది, దానికి గుంజలు ఎక్కడో ఒక చోట ఉండే తీరాలి. ఈ ఊళ్ళో లేవు, పక్క ఊళ్ళో ఉన్నాయేమో చూద్దాం అనుకున్నాడు. ఇక ఊళ్ళో వాళ్ళని గణించకుండా వాడు పక్క ఊళ్ళన్నీ తిరిగాడు. ఆ ఊరు ఈ ఊరు వెళ్ళాడు. ఒక పిచ్చి వాలకం పడిపోయింది వాడికి ఆ గుంజలు వెతుక్కునే గోళ్ళు. ఇలా ఒక 5-6 ఊళ్ళు తిరిగాక ఒక ఊళ్ళో ఒక రామ మందిరం ఉందిట. ఆ రామ మందిరంలో పడుకున్నాడు వీడు. పడుకుంటే వీళ్ళ ఊరివాడు ఒకడు చూసి, ఏరా రంగా ఇక్కడ చేరిపోయావు ఏమిట్రా నువ్వు, ఎలాగరా నీ సంగతి, ఇట్లా చేస్తే ఎట్లా, ఇంటికి వెళ్ళిపోదాని రమ్మన్నాడు. గుంజలు చూస్తే కానీ నేను రాను బాబాయ్, నాకు భయం వేస్తుంది, ఆకాశం కూలి పడిపోతే, పందిరి కూలి పడిపోతే ఎట్లా, ఎండాకాలం పందిరి వేసుకుంటాం వాకిళ్ళల్లో, వర్షాకాలం వచ్చేసరికి కూలిపోతుంది, ఏ కుక్క పిల్ల పంది పిల్ల దాని కింద పడితే చచ్చిపోతాయి ఆ పందిళ్ళు కూలిపోయేటప్పుడు. ఇప్పుడు ఆకాశ పందిరి కూలిపోతే మనమంతా పచ్చడైపోము దాని కింద అన్నాడు. అనేసరికల్లా ఆ రామ మందిరంలో ఒక ఋషీశ్వరుడు లాంటి ఒక యోగి సమాధిలో ఉన్నాడు. ఆయన ఏదో జపం చేసుకుంటున్నాడు. ఈ మాటలు విన్నాడు. వినేసరికల్లా ఆ రెండో వాడికి ఏం చెప్పాడంటే, అబ్బాయి నువ్వు వెళ్ళిపో, వీడి సమస్య నాకు అర్థమైంది, నేను చెబుతాను వీడికని వాడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఎవరైనా నాయన చీకటి పడింది, ఇప్పుడు ఏదో పడుకో, రేపు పొద్దున్నే లేచి ఈ ఊళ్ళో 10 ఇళ్ళు 20 ఇళ్ళకి వెళ్ళు, అన్నం పెట్టమని అడుగు, వాళ్ళని నోటికి వచ్చిన తిట్లు తిట్టాలి నువ్వు, ఏం జరుగుతుందో చెప్పమన్నాడు. తిడితే వాళ్ళు ఊరుకుంటారండి అన్నాడు. ఊరుకుంటారో ఊరుకోరో, ఏం జరుగుతుందో చెప్పు నువ్వు నాకు చాలు అని చెప్పాడు. అప్పుడు నేను నీకు పందిరి గుంజలు ఎక్కడున్నాయో చెబుతానన్నాడు. ఓకే. ఈ కుర్రాడు నమ్మాడు. ఎందుకంటే ఈ యోగీశ్వరుడు చెప్పగానే వాళ్ళ ఊరివాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఈయన వాడు నమ్మాడు, అంటే ఈయన బాగా గ్రేట్ అనమాట. ఆ నమ్మకం పెట్టుకున్నాడు. మర్నాడు పొద్దున్న లేచాడు, ఏదో చెరువు దగ్గరికి వెళ్ళి పళ్ళు తోముకున్నాడు. ఏదో కాస్త పూటకొళ్ళమ్మ ఎవరో ఉంటే ఒక ముద్ద అన్నం తిన్నాడు, కొద్దిగా అంత అన్నం తిన్నాక. పొద్దున్న పూట సద్దన్నం తింటారు కదా, ఒక గుప్పెడు అన్నము, మధ్యాహ్నం భోజనం కావద్దు, సద్దన్నం తిన్నాక వీడు బయలుదేరాడు.
ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆవిడ తిట్టడం మొదలుపెట్టాడు. వాకిట్లో నుంచి అన్నం పెట్టమంటే అర్థం కాదా, మీరు మనుషులైనా, మీ ఊళ్ళోకి వచ్చిన వాడికి అన్నం పెట్టరా, మీరు అదే మీరు ఇదే అని తిట్టాడు. తిట్టేసరికి ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఒక చేట తీసుకొచ్చి కొట్టబోయింది. పళ్ళు రాలగొట్టేస్తాను, ఏమనుకుంటున్నావు, పో పో వెళ్ళి మా వాకిట్లో నుంచి పిచ్చా నీకు అని తోలేసింది. ఏం చేయాలో తెలియలేదు. ఋషీశ్వరుడేమో 10 లేదా 20 ఇళ్ళకి వెళ్ళమన్నాడు. పక్క ఇంట్లోకి వెళ్ళాడు. పక్క ఆవిడని కూడా తిట్టాడు నోటికి వచ్చినట్టు. తిట్టేసరికి అలా ఆవిడ ఒడ్లు దంచుకుంటుంది రోకట్లో, ఆ రోకలు పుచ్చుకుని వచ్చింది కొట్టడానికి. వాకిట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 మట్టి బిడ్డలు విసిరారు వీడి మీద. పిచ్చివాడు అనుకుని 3వ ఇల్లు అయింది, 4వ ఇల్లు అయింది, 5వ ఇల్లు అయింది. అన్ని చోట్ల ఇదే సన్మానం జరుగుతోంది బడికి. 10వ ఇంటికి వెళ్తే వాకిట్లో నుంచున్నాడు. అప్పటికి వీడికి శోష వస్తోంది. ఎండకి ఎండ, కోపం, శోష, నీరసం వస్తోంది. ముందు కోపం కాదు, ఇప్పుడు వాడికి ఒక సమస్య ఉంది, దానికి ఆన్సర్ తెలుసుకోవాలంటే పట్టుదల కావాలి. 9 ఇళ్ళు కనుక్కున్నాడు. 10వ ఇంట్లోకి వచ్చి వాకిట్లో నుంచుని నీ మొహం అండా అని ఇట్లా తిట్టు మొదలుపెట్టాడు. తిట్టేసరికాల ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఒక 10 నిమిషాలు ఆగ మేఘ 10 నిమిషాల పాటు బయటికి రాల. ఏంటో హైరాన్గా అటు ఇటు తిరిగేసి ఒక గిన్నెలో అన్నము, ఇంత పచ్చడి, అంత మజ్జిగ పుచ్చుకొచ్చింది. నాయన ఊరుకోని ఆయన, పాపం ఎంత ఆకలితో ఉన్నావో, ఎంత ఆకలితో లేకపోతే ఇన్ని తిట్లు తిడతావు, కూర్చో కూర్చో ఇక్కడ కూర్చోనని ఓ విస్తరేసి అన్నం అంత కూర వేసి మజ్జిగ పోసి అన్నం పెట్టింది వాడికి. అన్నం తినేసాడు. ఆవిడ ఆయన ఆకలిస్తే అరవబోక, ఈసారి రేపు సాయంకాలం రేపు పొద్దున కావాలంటే వచ్చి మన వాకిట్లోనే పెందరాలే కూర్చో, ఎండెక్కకుండా నేను పెడతాలే నీకు అన్నం, నీకు 4 ముద్దలు పెడితే నేను అరిపోతానా, అరిచి తిట్టి శోష వచ్చింది చూడు నీకు అని బతిమలాడింది. వీడికి అర్థం కాలేదు. అమ్మాయిలుగా అన్నం తిన్నాక ఓ 10 నిమిషాలు వాళ్ళ అరుగు మీదే పడుకుని లేచెళ్ళి ఆ రామ మందిరానికి వెళ్ళాడు. యోగేశ్వరుడికి ఏం చేసుకొచ్చావు నాయన అంటే, గురుగారు 9 ఇళ్ళ వాళ్ళు తిట్టారండి, ఒక ఆవిడ చేటతో కొట్టింది, ఒక ఆవిడ చీపురుతో కొట్టింది, ఒక ఆవిడ రోకలతో కొట్టింది, పిల్లలు మట్టి బిడ్డలు వేశారు, ఓ ఇంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. పల్లెటూరు కదా, మధ్యాహ్నాల వేళలో మగవాళ్ళు ఉండరు, పొలం పనులని ఆ పనులని పోతారు, ఆడవాళ్ళు చిన్నపిల్లలే ఉంటారు. ఒక ఇంట్లో అయితే ఒక మగ ఆయన కూడా ఉన్నాడు, ఆయన 2 చెంపకాయలు కూడా కుట్టానండి. 10వ ఇంటికి వెళ్తే ఆవిడెవరో అమ్మగారు, అయ్యో ఎంత బాధపడుతున్నావు నాయన, ఎంత ఆకలిపోతే ఇంత తిడతావురా అని నన్ను బతిమలాడిందండి. అన్నం పెట్టింది, కొసరి అన్నం పెట్టిందండి, ఇంకొక మధ్య చుక్కేసుకొని ఆయన పలచగా చేసి తాగు, ఎండను పడి వచ్చావంది అనేసరికల్లా ఆవిడేరా ఈ ఆకాశానికి గుంజ అని చెప్పాడు ఆయన. అలాంటి వాళ్ళు ఊరికి 4 ఉంటారు. ఒక ఊరికి 4 ఉంటారు. వాళ్ళే కనపడని గుంజలు ఆకాశానికి. ఈ ఆకాశం మిన్ను విరిగి మన మీద పడట్లేదంటే ఇలాంటి వాళ్ళు తిట్టినా సరే అవతలవాడి కడుపు చూసి అన్నం పెట్టేవాళ్ళు. ఏ సహాయము లభించకపోయినా సరే ఆ ఊరిని తిట్టకుండా ఉండేవాళ్ళు. తనకి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే పనులు మానకుండా ఉండేవాళ్ళు. ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళకి పని చేసి పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉండటం వల్లే ఈ ఆకాశం ఈ రకంగా నిలబడి ఉంది. గుండ్రంగా తన చుట్టూ తనే తిరిగే భూమి ఎక్కడా కూలిపోకుండా సజావుగా నడుస్తుంది. సూర్యుడు పొద్దున్నే వస్తాడు, వానలు సకాలంలో పడతాయి. వీళ్ళే ఈ ఆకాశానికి గుంజలు. ప్రతి ఊరికి వెళ్ళు నువ్వు, ఇలాంటి వాళ్ళు 4 లేదా 5 ఖచ్చితంగా కనపడతారు. ఎంతమంది దుర్మార్గులున్నా వీళ్ళని మాత్రం వాళ్ళు మార్చలేరు. ఎలాంటి వాళ్ళున్నా ఈ 10 ఇళ్లలో ఒక్కటి కూడా 9 ఇళ్లలో ఎందుకు తిడుతున్నావు, ఏమిటి, ఏ ఊరు నాయనా అని నిన్ను అడగలేదు. ఈవిడ మాత్రం నీ ఊరు పేరు కూడా ఆవిడకి అక్కలని, ఆకలే కావాలి, అన్నం పెట్టేసింది నీకు, కాబట్టి వీళ్ళే గుంజలు అని చెప్పాడు. వీడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో మంచి వాళ్ళు ఉన్నన్నాళ్ళు మనకి వానలు పడతాయి, మిన్ను విరిగి మన మీద పడదు. మంచి అనేది ఉండబట్టే ఖచ్చితంగా ఇప్పుడు మనం మంచిని వెతుకుతూ ఉంటే ప్రతి వాడిలోనూ ఉంటుంది జయ. అది మామూలు వాడు కూడా వాళ్ళకి ఏమీ ఉండదు, వాడు కూడా దుర్మార్గుడుగా మనకు అనిపించేవాడు దృష్టిని బట్టే ఉంటుంది అంతే. ఇప్పుడు వాడు పరమ కటు దుర్మార్గుడు, పరమ కటిక దుర్మార్గుడు అయినా కూడా వాడి దగ్గర ఏదో ఒక మంచి పాయింట్ ఉంటుంది. ఆ మంచి వల్లే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఆ మంచి వల్లే భూమి సజావుగా చెప్తానికి చాలా అద్భుతమైన స్టోరీ, మంచి కథ, మంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక మంచిని మన యందు ఉంచుకుని తీరాలనే మాట మనం చెప్పచ్చు. దీంతో పాటు ఏదో ఒక మంచి, ఈ విషయంలో ఈ మంచి, ఆ విషయంలో ఆ మంచి. కొన్నిట్లలో నువ్వు సెల్ఫిష్గా ప్రవర్తించు, కొన్నిటి దగ్గర సెల్ఫిష్గా ఉండకూడదు. కొన్ని నీ సొంతానికే చూసుకో, కొన్ని మిగిలిన వాళ్ళ కోసం కూడా ఆలోచించు అని చెప్పే మాటలతో చెప్తూ ఇలాంటి కథలు చెప్తే బాగా అర్థమవుతుంది. మంచి కథ చూడండి, కాన్సెప్ట్ చాలా బాగుంది రమ్మగారి కథ. ఓకే రమ్మగారు, ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. ఓకే, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.